మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య జరిగిన ఆస్తి వివాదం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే సంచలనం సృష్టించాయి. ఇక ఈ విషయాలు సద్దుమణుగుతున్న క్రమంలో మంచు ఫ్యామిలీ మరో వివాదంలో ఇరుక్కుంది. మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడడం ఇప్పుడు వైరల్ గా మారింది. హైదరాబాద్ జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో మంచు విష్ణు మేనేజర్ కిరణ్ చిట్టా అడవి పందులను వేటాడాడు. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకొచ్చాడు. అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్టు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ ప్రసాద్ పైన ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయని మంచు మనోజ్ తెలిపారు. వారిద్దరి చర్యలను తప్పుపడుతూ పలుమార్లు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసినట్టు చెప్పారు. అయినప్పటికీ వారిద్దరూ పట్టించుకోకుండా ఇలాగే చేశారని అన్నారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మంచు ఫ్యామిలీ తీరు రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవలే మంచు విష్ణు, మనోజ్ జల్పల్లిలో చేసిన హంగామా అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. ఈ ఘటన సమయంలోనే మోహన్ బాబు ఓ జర్నలిస్టుపై దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. మరోవైపు మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.